మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వారికి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఓపెన్ చేసి ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం కొంతసేపు డిస్కస్ చేద్దాము. ముందుగా మీరు యూనివర్సిటీ వెబ్సైట్ని సందర్శించి ఇక్కడ ఆన్లైన్ లింక్ ఫర్ అడ్మిషన్ టు బీబీఎస్సీ అండ్ యానిమల్ హస్బెండరీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఈ లింక్ని క్లిక్ చేసినట్టయితే మనకు ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్కి ఒక లింక్ ఇవ్వడం జరిగింది. సో 2025-26కు సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి మనకు వెబ్ ఎక్సర్సైజ్ చేయమన్నారు వెబ్ ఆప్షన్స్ను. సో ఇక్కడ పైన క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ గురించి ఏ డేట్లో మనకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అందుబాటులో ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం మనకు 29వ తారీఖు అంటే ఈరోజు 10:30 నుంచి సెప్టెంబర్ 1, 11:59 వరకు ఈ ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్లో ఉంచుతారు. సో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ వెబ్సైట్ను సందర్శించి మీకు సంబంధించినటువంటి ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే దానికి ముందుగా మనం ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఈ యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము మీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ చేసిన వెంటనే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ యాక్సెస్ చేసేసినటువంటి ఒక స్టూడెంట్ది అనమాట. అంటే ఈ 4 కాలేజెస్ మనకు ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. సో ఈ లెఫ్ట్ సైడ్లో ఉండే ఇక్కడ మనకు ప్లస్ అనేటువంటి సింబల్ ఉంటుంది అనమాట. సో ఈ ప్లస్ అనేటువంటి సింబల్ ఈ 4 కాలేజీల ముందర ఉంటుంది. సో ఈ ప్లస్ మీద క్లిక్ చేయగానే మీకు ఇది రైట్ సైడ్కి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ప్రిఫరెన్స్ నెంబరు, డిసిబుల్ నేము, కాలేజ్ నేమ్ ఇచ్చారు. సో ఒక స్టూడెంట్ పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ ఈ విధంగా ఉందన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ కింద వెటర్నరీ సైన్స్ తిరుపతి, అదేవిధంగా గన్నవరం సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ప్రొద్దుటూరు, ఫోర్త్ ఆప్షన్ గరివిడి పెట్టుకున్నారు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు దీంట్లో ఇంటర్నల్గా మళ్ళీ ఏదైనా చేంజ్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గన్నవరం కాలేజీను సెకండ్ ప్రయారిటీ కింద పెట్టుకున్నారు. మీరు ఫస్ట్ ప్రయారిటీ కింద మార్చుకోవాలంటే యారో మార్క్ క్లిక్ చేస్తే అది పైకి వెళ్తుంది అనమాట. అట్లా కాకుండా వెటర్నరీ సైన్స్ తిరుపతి ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నారు, దాన్ని సెకండ్ ఆప్షన్కి మార్చాలనుకోండి ఈ డౌన్ యారోని క్లిక్ చేస్తే కిందికి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము పైకి కిందికి ఇంటర్నల్గా మనము ఈ అప్ అండ్ డౌన్ బటన్స్ ద్వారా మనం ప్రెస్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒక కాలేజీని డిలీట్ చేయాలనుకుంటే ఈ డిలీట్ బటన్ మీద మనం ప్రెస్ చేసినామనుకోండి ఆ కాలేజీ మీ ఆప్షన్స్ నుంచి డిలీట్ అయిపోయి ఆటోమేటిక్గా ఇది లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఎన్నిసార్లైనా కట్ ఆఫ్ డేట్ లోపల అంటే 1వ తారీఖు midnight 11:59 వరకు మనకు కట్ ఆఫ్ డేట్ అండ్ టైం ఇచ్చారు. సో ఈలోగా మనం ఎన్నిసార్లైనా ఈ వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కింద సేవ్ బటన్ ఇచ్చారు, తర్వాత ఫ్రీజ్ అనేటువంటి ఆప్షన్ ఇచ్చారు. ఒక్కసారి మీరు ఫ్రీజ్ గాన చేశారంటే ఇంకా ఆప్షన్స్ మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మార్చడానికి వీలు లేదనమాట. సో దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా వారు క్లియర్గా ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఏమో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ కింద ఫస్ట్ పాయింట్ చెక్ ద ఫ్రీ స్ట్రక్చర్ గివెన్ ఇన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ బిఫోర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసే ముందు ఆ ప్రాస్పెక్టస్లో ఉండేటువంటి ఫీ స్ట్రక్చర్ అంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఓపెన్ చేయాలనేటువంటి విషయాన్ని వారు ఇక్కడ పేర్కొనడం జరిగింది. తర్వాత అదేవిధంగా సెకండ్ పాయింట్ విషయానికి వస్తే క్యాండిడేట్స్ కెన్ సేవ్ ది పార్షియల్ ఆప్షన్స్ అండ్ రీవిజిట్ ద పేజ్ టు మోడిఫై, యాడ్ ఆర్ చేంజ్. అంటే మీరు ఒకసారి వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆ సీక్వెన్స్ని మనము ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. కాకపోతే ఎప్పుడంటే బిఫోర్ ది కట్ ఆఫ్ డేట్ అండ్ టైం. ఆ కట్ ఆఫ్ డేట్ టైం అని మీకు అందరికీ తెలిసిందే 1వ తారీఖు సెప్టెంబర్ లోపల మనం ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. టైం కూడా 11:59 PM అని ఇచ్చాడు. 11:59 అంటే ఫస్ట్ తారీఖు సెప్టెంబరు midnight వరకు దాదాపుగా మనము ఎన్నిసార్లైనా అది మోడిఫై చేసుకోవచ్చు లేదా యాడ్ చేసుకోవచ్చు. మీకు వద్దనుకున్న కాలేజీ డిలీట్ చేసుకోవచ్చు.
కాకపోతే మార్చిన ప్రతిసారి మీరు సేవ్ బటన్ నొక్కాలి. సో ఎప్పుడైతే మీరు ఫ్రీజ్ చేయకుండా కూడా వదిలేయచ్చు. కాకపోతే లాస్ట్ సేవ్ చేసినటువంటి ఆప్షన్స్ మాత్రమే మీకు వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఆ విషయం ఇక్కడ క్లియర్గా పెట్టుకోవడం జరిగింది. సో డేటా వన్స్ ఫ్రీజ్ విల్ నాట్ బి గివెన్ ఫర్ ఎడిట్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. సో మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒకసారి ఫ్రీజ్ చేసేసిన తర్వాత దాన్ని మరి ఎడిట్ ఆప్షన్ అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇవ్వడం జరగదు. మీరు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఒకసారి సేవ్ చేసిన తర్వాత ఫ్రీజ్ చేయలేదనుకుందాం. సో మీరు ఫ్రీజ్ చేయనప్పటికీ కూడా లాస్ట్ సేవ్డ్ డేటాను వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో లాస్ట్ సేవ్డ్ డేటా విల్ బి కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్. సో మీరు ఫ్రీజ్ చేయాల్సినటువంటి అవసరమే లేదనమాట. సో మీరు ఎన్నిసార్లైనా మార్చుకుంటూ ఉండవచ్చు. ప్రతిసారి సేవ్ బటన్ నొక్కాలి. నా సలహా ఏమంటే ఎవరు కూడా ఫ్రీజ్ చేయొద్దండి. ఎందుకంటే ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయ్యేటువంటి అవకాశం వారు ఇచ్చినప్పుడు మీరు ఒకసారి ఫ్రీజ్ చేశారనుకోండి, ఇక మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ ఆలోచన మారినప్పుడు ఆ కాలేజ్ యొక్క మీరు కాలేజ్ని డిలీట్ చేయలేరు లేదా మోడిఫై చేయలేరు. కాబట్టి ఫ్రీజ్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ కూడా మీరు సేవ్ బటన్ చివరిగా ఏ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెడతారో అది మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీరు 1వ తారీఖు ఒకసారి చివరిగా సాయంకాలము లేదా నైట్ 8 గంటల లోపల ఒకసారి మీ ఆర్డర్ని ఒకసారి చెక్ చేసుకునేసి ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ మార్చబోము అనుకుంటే అప్పుడు ఫ్రీజ్ చేసేయచ్చు అనమాట. సో ఒకసారి ఫ్రీజ్ చేస్తే మీకు అటువంటి అవకాశం ఎప్పటికీ ఉండదన్నమాట. మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఇచ్చారు ఇక్కడ 5వ పాయింట్. సో దీని అర్థం ఏమంటే, సో ఏదైనా ఒక క్యాండిడేట్ పార్షియల్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 కాలేజెస్లో 2 కాలేజెస్ మాత్రమే పెట్టాడు, సేవ్ చేసేసారు. సో ఫ్రీజ్ చేయలేదు. అటువంటప్పుడు అతనికి లాస్ట్ సేవ్డ్ డేటా ఏదైతే ఉందో అది మాత్రమే కన్సిడర్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఆ 2 కాలేజెస్ ఆ క్యాండిడేట్కు సీట్ అలాట్ కాలేదనుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా రిమైనింగ్ అంటే అన్చూజన్ మీరు చూస్ చేయనటువంటి మిగతా కాలేజెస్ కూడా మీకు అలాట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో ఆ విషయం ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో రిమైనింగ్ అన్చూజన్ సీట్స్ విల్ బి ఆటో పుష్డ్ బై ది సిస్టమ్ అండ్ అలాట్మెంట్ విల్ బి డన్ అకార్డింగ్లీ. సో దాని ప్రకారము అలాట్మెంటు జరుగుతుందన్నమాట. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. సో ఈ ఇంపార్టెంట్ నోట్స్ అంతా కూడా ఒకసారి అవగాహన చేసుకొని మీరు మీ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీకు కావాల్సినటువంటి ఆర్డర్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఫినిష్ చేయవచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.